ఆయన ఏమన్నా నేనే భయపడకూడదు. కొన్నిసార్లు మన నీడని చూసి భయపడతాం, దేవుడైనా మనకి ఇచ్చేది అవకాశం అని భయపడతాం, అసలు ఆయనైనా మనకు ఎన్నో రకాల భయాలు నీ జీవితంలో ఉంటాయి. వాళ్ళు కూడా అసలు ఏసయ్యా అనుకోలేదు వాళ్ళు, కానీ నేనే భయపడకుడి అని ఆయనను దోణి ఎక్కించుకున్నారట. ఆ దోణి అద్దరికి వాళ్ళు వెళ్ళాల్సిన ప్రదేశం చేరినట్టు కింద రాయబడి ఉంటుంది. చూసారా, దేవుడు భయపడకూడని చెప్పి వెళ్ళిపోయేటోడు కాదు ఆయన. ఆయన మన ప్రతి మార్గంలో ఆయన మనల్ని, మన జీవితాన్ని, మనకున్న పరిస్థితులన్నిటిలో కూడా ఆయన ఉండి జరిగిస్తాడు. అందుకని వారు ఎక్కించుకున్నారండి. మరి నువ్వు కూడా నీ హృదయంలో చేర్చుకుంటున్నావు యేసయ్యని. ప్రతి దినము నీ జీవితాన్ని అన్ని ఏదో చేసి, బంధువులు చేస్తారు, చుట్టాలు చేస్తారు, అక్కలు చేస్తారు, అన్నలు చేస్తారు, తమ్ముళ్ళు చేస్తారు, మా ప్రియులు చేస్తారు, ఇంకొకరు చేస్తారు, ఫ్రెండ్స్ అని ఒకరి మీద ఆధారపడకండి. దేవుడు ఎప్పుడు చేయరు ఎవరు. ఇంకోటి చెప్తాను, మనుషుల ద్వారా ఏం కాదు. దేవుణ్ణి వారు ఆ దోణిలో వాళ్ళు ఎక్కించుకున్నారు కాబట్టి వారు చేరవలసిన ప్రదేశం చేరినట్టు రాయబడింది. అది నేను చదవలేదు, కానీ చేరవలసిన ప్రదేశం చేరారట. కాబట్టి ఈరోజు నీ గమ్యానికి చేర్చి, నువ్వు భయపడొద్దు అని చెప్పి నిన్ను చేరవలసిన గమ్యం, ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో అటు తీసుకొని వెళ్తాడు ఆయన. అంటే నువ్వు నీ ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక ప్రతి విషయంలో కూడా ఇక్కడ ధైర్యంగా ఉండండి. భయపడకుడి, నేనే మిమ్మల్ని, అంటే ఆయనే మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్టేజ్లోకి వెళ్ళాలో చేరుస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేయండి, ప్రభు మీద ఆనుకోండి. కాబట్టి ఉదయకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానం, భయపడొద్దు, నేను మిమ్మల్ని గమ్యము చేర్చేదను. ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ప్రార్థనలో ఉండండి, యేసుని చేర్చుకోండి, ముందుకు సాగండి.